మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. 6th చాప్టర్ అయిన ధ్యాన యోగంలో కార్యం కర్మ అని ఫస్ట్ శ్లోకం అన్నమాట. ఇది మన రికార్డింగ్ నెంబరు 49. ఈ కార్యం కర్మ అనేది కార్యం అంటే చెయ్యదగినది, కర్మ అంటే పని. చేయతగనివి, చేయతగినవి అని రెండు రకాలుగా ఉంటాయి. చేయకూడనివి, చేయాల్సినవి అని పనులు రెండు రకాలుగా ఉంటాయి. మనం రోజు చేసే పనులలో ఈ రెండిట్లో ఏదో ఒక తరగతికి చెంది ఉంటుంది. ఏదో ఈ పనో ఈ రకమైన పనో ఆ రకమైన పనో అయి ఉంటుంది అంటున్నారు. ప్రకృతి మన చేత ఎప్పుడు పనులు చేయిస్తూనే ఉంటుంది. మనం మెదలకుండా ఒక చోట కూర్చోవాలంటే కూర్చోలేం కూడా. ఏదో చాలా పని ఉందండి చేయాలండి అనుకుంటాం, కానీ మన చేత బలవంతంగా చేయించబడుతూ ఉంటాయి. మనకి ఇష్టం ఉండటం ఇష్టం ఉండకపోవటం అనే దాంతో సంబంధం లేదు, ప్రకృతే చేయిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, మన తల్లిదండ్రులకి దగ్గర వాళ్ళని కామం కలగకపోతే మనం పుట్టం కదా. ఆ కామాన్ని ఎవరు కలిగించారంటే ప్రకృతే కలిగించింది. ప్రకృతి చేత జీవులు లాగబడి ఆయా పనులన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని పనులు చేస్తూ ఉంటారు. చేయటానికి కానీ మానుకోవటానికి కానీ వాళ్ళ ఇష్టం కాదు, జీవుల ఇష్టం కాదు. ఇక్కడ ఏ రకమైన నిగ్రహము పని చెయ్యదు. ఇంద్రియ నిగ్రహం, యోగాభ్యాసం పని చేయాల్సింది ప్రకృతికి వ్యతిరేకంగా కాదు అని మంచి పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియ నిగ్రహం చేయాలి, కరెక్టే. నేచర్ ఏదైతే న్యాచురల్లో దానికి వ్యతిరేకంగా నెగటివ్గా కాదు. అనుసరించిపోవటమే ఇక్కడ పద్ధతి, కానీ దాన్ని ఎదుర్కొనటం కాదు. నిగ్రహము, కంట్రోలు అనగానే ఎదుర్కోవటం అవుతుంది, అట్లా అది కరెక్ట్ కాదు. అది అహంకారం యొక్క ప్రేరేపణని తగ్గించడానికే అవి పనిచేయాలి. అహంకారం అంటే ఏమిటి? సొసైటీ మేడ్ ఆర్టిఫిషియల్ ఫాల్స్ సెల్ఫ్ అహంకారం. అంటే మనం చిన్నప్పటి నుంచి అన్ని పరిసరాల నుంచి నేర్చుకుంటూ నేను ఫలానా అని ఒక ఆర్టిఫిషియల్ వ్యక్తిని తయారు చేసుకుంటూ వచ్చాం మనలో. అదే మనము నమ్ముతున్నాం. ఆ ఆర్టిఫిషియల్ వ్యక్తిని అహంకారము అంటారు. అంటే ఇది నేను అనే భావంతో ఉన్నవాడు. అంతేగాని నేను ఫలానా అంటాడు వాడు. అంతేగాని తనెవరో నిజంగా తెలుసుకునే ప్రయత్నం ఉండదు, తెలియదు అట్లా అన్నమాట. ఎంత చక్కని మాట అంటే ఇక్కడ ఏ కంట్రోల్ చేసినా, ఏ యోగాభ్యాసాలు చేసినా ప్రకృతికి నెగటివ్గా చేయకూడదు. అంటే ఎదురీదకూడదు, ప్రవాహానికి అనుకూలంగా మలుచుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఎదురీదే పని కాదు. అది కూడా అహంకారాన్ని పెచ్చు పెరిగిపోకుండా దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ దాన్ని చేసుకుంటూ చేయటానికే ఇవన్నీ పనిచేయాలంటే మనం ప్రకృతిని అనుసరించి పోదామంటే మనం చేయలేకపోతున్నాం కదా. మన అహంకారం అడ్డం వస్తుంది కదా. దాన్ని టేమ్ చేసుకుంటూ మనం ప్రకృతితో సహకరించాలి, కానీ ప్రకృతిని ఎదిరించటం కాదు అని చెబుతూ ఉన్నారు. ప్రకృతి చేయించే పనులలో కార్యాలు అకార్యాలని రెండు రకాలు ఉండవు. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది, చేయదగంది రెండు ఉండవు. అక్కడ నిర్ణయం మన చేతిలోది కాదు. కాబట్టి మనం నిర్మించుకునే నీతి, అవినీతి, మతం, ఆచారం, సంప్రదాయం ఆ ప్రకృతి మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపించవు. ఇక్కడ ఎంతో బాగా చెప్తూ ఉన్నారు. న్యాచురల్గా ఉన్న ఫోర్సెస్ ఏమిటి, మనం ఆర్టిఫిషియల్గా నిర్మించుకున్నవి ఏమిటి. నీతి అంటాం, అవినీతి అంటాం, మతం అంటాం, ఆచారం అంటాం, సంప్రదాయం అంటాం. ఇవన్నీ కూడా మానవులు నిర్మించుకున్నవి. అవి మనకి ఇబ్బందినే కలిగిస్తున్నాయి, కానీ సుఖాన్ని ఎప్పుడూ కలిగించటం లేదు. అది కూడా మనకి తెలియటంలే. మనం నిర్మించుకున్న కేజీలోనే మనం ఉండిపోతున్నాం. అందుకనే ఎంత గొప్ప వాళ్ళైనా కూడా, ఎంత ప్రభువులైనా జితేంద్రియులని పేరు తెచ్చుకున్న కాలు జారటం, ఇబ్బంది పడటం, బోల్తా కొట్టడం జరుగుతుంది అంటున్నారు. రాజకీయ నాయకులు, రాజులు అందరూ కూడా పొరపాటు చేసి బోల్తా పడటం అనేది జరుగుతుంది. జగద్వ్యూహంలో మొత్తంలో కూడా, జగద్వ్యూహం అంటే మొత్తం టోటల్ క్రియేషన్లో జరగాల్సిన విధానాన్ని బట్టి కొన్ని ఏమో సక్సెస్ అవుతాయి, కొన్ని ఏమో సక్సెస్ అవ్వవు. సక్సెస్ అవ్వకపోవటం కూడా ప్రకృతిలో భాగమే, అది మనం మర్చిపోకూడదు. ఒకటి సక్సెస్ అయింది, ఇంకోటి ఎప్పుడూ సక్సెస్ అని ఉండదు.
ఎప్పుడూ అన్నీ ఇది జరుగుతాయి, అన్నీ అనుకున్నవన్నీ అయిపోతాయి అని ఉండదు. మనకి నేచర్లో కూడా, ప్రకృతిలో కూడా జరగడం జరగకుండా ఉండటం రెండూ కూడా వ్యక్తుల ద్వారా వ్యక్తమయ్యేవి. అవి కూడా వ్యక్తులు కేవలం ఉపకరణాలు కాబట్టి వాళ్ళు చేసే పనులకి ఫలితాలకి అసలు సంబంధం లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళ చేత చేయించబడేవి, ఫలితాలేమో సృష్టికి సంబంధించినవి. అది మన పర్సనల్ కాదు. ఆ రిజల్ట్స్, ఈ పని చేశాను, ఈ ఫలితం వచ్చింది అనేది మన చేతిలోది కాదు. కాబట్టి ఇది సృష్టికి సంబంధించింది, జగద్వ్యూహానికి సంబంధించింది అంటున్నారు. కానీ ఈ మధ్యలో మనమేమనుకుంటాం, నేనే చేస్తున్నాను అనుకుంటాం. ఈ పని నేనే చేస్తున్నాను, చేయాల్సి వచ్చింది, నేను చెయ్యాలి, నేను 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 అనేది మనకి ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటుంది. నా వల్ల, నా ద్వారా చేయబడుతున్నాయి. కానీ నా దేహం ఒక ఇన్స్ట్రుమెంట్గా, నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను కానీ ఇక్కడ అనేది తెలియక ఒక మెరమెర కలుగుతుంది మానవుడి మనస్సుకు అంటున్నారంటే, ఒక మెరుపు, నేను చేస్తున్నాను అనేటటువంటి ఒక భావం. ఇది ఇతర జీవుల ఎవరికి కలగదు, ఒక్క మానవులకే కలుగుతుంది. ఈ మానవులది కూడా ప్రాథమిక పరిణామ స్థితిలో కొంత మానసిక బాధ కూడా కలుగుతుంది. ప్రాథమిక పరిణామ స్థితి అంటే ఎలిమెంటరీ స్టేట్ అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేశాడు మానవ జీవితం. అది సుఖము, దుఃఖము, కామము, క్రోధము, రాగము, ద్వేషం అన్నీ కలిసి బాధలు పడే స్థితిగా ఉంటుంది. కొద్దిగా సుఖం ఉన్నట్టు ఉంటుంది, బాధలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఒకళ్ళని గురించి ఒకళ్ళు తలలు పగలగొట్టుకుంటూ ఉంటారు. వాడట్లా ఉన్నాడు, వీడిట్లా ఉన్నాడు, వాడు సరిగా లేడు, మనకెందుకు యాక్చువల్గా అవసరం లేదు కదా. కానీ ఎలిమెంటరీ అని వాళ్ళే చెప్పారు కాబట్టి ఎంత దూరం వెళ్తుందంటే, రియల్గా కూడా ఊరికే తలబట్టు కూర్చోవటమే కాకుండా ఒకళ్ళ తల ఒకళ్ళు పగలగొట్టడం నిజంగానే ఫిజికల్గా కూడా జరుగుతుంది. అట్లా తల పగలగొట్టుకోవడం అనేది ఫిజికల్గా జరగటం కాక, కొన్ని జన్మల అనుభవం తర్వాత ఇది సైంటిఫిక్గా కూడా తలకాయలు పగలగొట్టుకుంటారు అని చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్ పేరుతో అన్ని రకాలుగాను సైన్స్ వృద్ధి పొందుతోంది. నాశనానికి కంఫర్ట్కి రెండు రకాలుగా సైన్స్ వృద్ధి పొందుతోంది. అందుకే వైజ్ఞానికముగా తలలు పగలగొట్టుకుందురు అంటున్నారు. అట్లా ఉన్న వాళ్ళల్లో 1000 మందిలో ఒక్కడికి అనిపిస్తుంది మనం చేసేది కరెక్టేనా, ఏదో లోపం ఉంది అని దాని మీద మనస్సు పెట్టి పాపం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది, 1000 మందిలో 999 మంది తమ మనస్సుని, ఇంద్రియాలని ఈ పరిశోధనకే ఉపయోగిస్తారు. పరిశోధనకు ఉపయోగించినప్పుడు ఏమవుతుంది, మనస్సు, ఇంద్రియాలు అవి అసలు ముందే దోషంతో కూడినవి, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ ఉన్నవి అవి. ఆ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్తో వీళ్ళు పరిశోధనలు చేసినప్పుడు అవి తమకి ఇష్టమైన విషయాలే అవుతాయి కానీ పరిష్కార మార్గాలు కావు, ఇంకొకరికి ఉపయోగించవు, అవి తమకి ఇష్టమైనవిగా అవుతాయి. అందుకనే ఎవడి పరిశోధన వాడిది, ఎవడి రిజల్ట్ వాడిది అన్నట్టుగా వస్తాయి. అందరూ ఒకే ఎక్స్పెరిమెంట్ చేసినా ఒకే రిజల్ట్ రాదు. తనకు నచ్చని అనే రెండు ఉన్నాయి ఇంకా వాడికి. ఆ ఉన్నటువంటి వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తే అదే రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంద్రియాలే రిఫ్లెక్ట్ అవుతాయి. మిగిలిన బుద్ధిమంతుడు ఒక్కడుంటాడు, 999 మంది కాక ఒక్కడుంటాడు. వాడు మాత్రం తన మనస్సు, ఇంద్రియాలు తనవి అయితే అవ్వచ్చేమో కానీ తాను మాత్రం కాదు, అవి నేను కాదది, అది నాది కావటానికి పాసిబిలిటీ ఉందేమో కానీ బికాజ్ ఐఎమ్ యూజింగ్ ఇట్, అది నేను కాదు అని గుర్తిస్తాడు. వాడికి అలా ఒక స్పార్క్ లాంటి తెలివి రాగానే వాడికి ఏమవుతుందంటే చక్కటి కౌశలం పనిచేయటంలో చక్కటి స్కిల్ డెవలప్ అవుతుంది. అతడు నిజంగా మోక్ష మార్గంలో ఉన్నవాడే, అప్పుడే హీ స్టార్టెడ్ ఆల్రెడీ హిస్ జర్నీ అని అర్థమవుతుంది. అతడి దృష్టిలో సృష్టిలో జరిగే ప్రతి పని సత్కర్మే, జరిగే పని అంటున్నారు, చేసే పని అనకుండా జరిగే సృష్టిలో జరిగే జగత్కర్మలన్నీ సత్కర్మలే అంటున్నారు. కానీ ఏ కర్మమును, ఏ పనిని ఎవడు ఎందుకు చేస్తున్నాడో అనే దృక్పథము, యాటిట్యూడ్, వాడి ఉద్దేశం ఏమిటి, అసలు అది ఏ ఉద్దేశంతో ఎవడే పని చేస్తున్నాడు అనేది దానివల్ల రెండుగా
చీల్తాయి అవి. సత్కర్మ దుష్కర్మ ఆ ఉద్దేశాన్ని బట్టి, యాటిట్యూడ్ని బట్టి, నీకేం కావాలో దాన్ని బట్టి రెండుగా తయారవుతున్నాయి. కొడుకు పెళ్లి చేయడం శుభకార్యమే, శుభమైనటువంటి మంచి సత్కర్మే. కానీ ఆస్తి కోసం మతిలేని పిల్లని చేయటం అనేది చెడు కార్యం అయిపోతుంది. ఒక్క క్షణంలో మన యాటిట్యూడ్ని బట్టి పెళ్ళి కూడా చెడు కార్యం అయిపోతుంది, దుష్కర్మ అయిపోతుంది. ఏ కర్మ కష్టాలకు సుఖాలకు రాగద్వేషాలకు దారి తీస్తుందో అది అకార్యము అని చెప్తూ ఉన్నారు క్లియర్గా. మనం తూచి చూసుకోవడానికి చాలా చక్కటి ఇవి ఇస్తున్నారు. ఏ పని చేస్తే సుఖ దుఃఖాలు రెండు వస్తాయి, రాగద్వేషాలు రెండు వస్తాయి, అట్లా రెండుగా ఫలితాన్ని ఇచ్చేది ప్రతిదీ అకార్యమే. దేనిని ఆచరించటం వల్ల మనస్సుకు పరిష్కార మార్గం మనస్సుకు బదులు మనం పని చేయటం జరుగుతుందో అది నిజంగా చేయదగిన పని అంటున్నారు. అంటే మనస్సు అటు ఇటు లాక్కుండా మనం చేస్తాం, ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు. మనం చేసే పనికి, మనస్సు చేసే పనికి ప్రతిఫలాపేక్ష, రెండు రకాల రిజల్ట్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ మాత్రం మనము పనిచేయటం మొదలవుతుంది, అది నిజంగా చేయదగినది అంటున్నారు. ఈ నిర్ణయం సరైన దృక్పథం వల్ల, సరైన దృష్టి వల్ల జరుగుతుంది. కానీ కేవలం పుస్తకాలు చదివినందువల్ల, శాస్త్రాలు అధ్యయనం చేసినందువల్ల కలగదు. మనం చేసే పనులన్నిటి గురించి శాస్త్రాదుల్లో ఎన్ని వివరాలను చెబుతారు. మొత్తం అప్పటికే చాలా చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం అంటే, ధర్మశాస్త్రం అంటే మనకు తెలుసు, లెక్కలు, అర్థశాస్త్రం అంటే లెక్కలు, అకౌంట్స్ అన్నీ చాలా రకాలు చెప్పారు. కానీ మనం రెగ్యులర్గా చేసే చిన్న చిన్న పనుల గురించి కూడా ఎన్నెన్ని చెబుతారు వాళ్ళు. అందుకని ఆ పుస్తకాల్లో దానికి సమాధానం దొరకదు మనకి. కాబట్టి బుద్ధిమంతుడు తన సంకల్పాన్ని, తన మనస్సుని ఫలితాల పైకి పోనీయకుండా చక్కని దృష్టి నేర్చుకొని శాస్త్ర మర్మాలన్నింటినీ కూడా గ్రహించుకోవాలి అంటున్నారు. ఇక ఈ కర్మఫలాలు అనేది మనకు అక్కర్లేకపోతే అసలు ఎందుకు పనిచేయటం అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ నిజంగా మనం గమనిస్తే కర్మఫలాలు అనేవి మనస్సుకి, ఊహకి సంబంధించినవి కానీ తనకు సంబంధించినవి కాదు. చేసిన పనికి ఫలితాలు ఎప్పుడు అనుకున్నట్టుగా ఉండవు. ఇక ఫలితాలపై దృష్టి పెట్టి లాభం ఏంటి? మనం అనుకున్న ఫలితం రావదు అసలు. కానీ అలా అనుకొని చేయటంలో ఒక మనస్సుకు ఒక ఉత్సాహం ఉంటుంది. అది తెలుసుకున్న వాడి పద్ధతి కాకుండా అవసరమైన పని, 10 మందికి ఉపయోగించే పని, లోకానికి శ్రేయస్సుకి పనికి వచ్చే పని చక్కగా మొదలుపెట్టాలట. చంద్రుల వల్ల, పంచభూతాల వల్ల ఎట్లా మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయో, మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల అట్లాగే మనకు కావాల్సినవే ప్రయత్నం లేకుండా దొరుకుతాయి అని చెబుతున్నారు. ప్రయత్నం తనను గూర్చి, తన కోసం ఏదన్నా చేస్తే సక్సెస్ అవ్వకపోవచ్చేమో కానీ 10 మంది కోసం చేసిన పని తప్పకుండా నీకు కావాల్సింది కూడా చేకూర్చి పెడుతుంది, తెచ్చి పెడుతుంది అంటున్నారు. అది కాకుండా వేరే రకంగా మనం స్వార్థం కోసం చేసి ఒక ఫలితం కోసం చేసే పని మటుకు దుఃఖాన్ని, బాధల్ని తప్పకుండా కలిగిస్తుంది అన్నారు. ఈ విధంగా సత్కర్మాచరణ వల్ల, అంటే మనం మంచి పని ఏదో తెలుసుకొని చేయటం వల్ల మన పరిసరాలకి, మనకి కూడా తప్పకుండా శ్రేయస్సు కలుగుతుంది. పంచభూతాలు, సూర్యచంద్రులు, విద్యుత్తు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, దేహధాతువులతో పనిచేసే ఆహార విహారాది ఎన్ని చెప్తూ ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు, విద్యుత్తు ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలున్నాయి, దేహధాతువులతో పని చేయించే ఆహార విహారాదుల అన్నీ తింటే చక్కగా జీర్ణమవుతుంది. ధాతువులన్నీ చక్కగా పనిచేసి జీర్ణక్రియ చక్కగా చేసి రసాయనికంగా, అంటే సైంటిఫిక్గా లోపల జరగాల్సినవన్నీ చేసేటటువంటి శక్తులన్నీ బోలెడున్నాయి. ప్రజ్ఞామయమైన శక్తులు ఎన్నో ఉన్నాయి మన దేహంలో. ఈ ప్రజ్ఞలనే దేవతలు అంటారు. మనం దేవతల వ్యూహాలను అర్థం చేసుకొని సత్కర్మాచరణ చేస్తే దేవతలు ఇచ్చే ఫలితాలు మనకు కూడా వస్తాయి చాలా న్యాచురల్గా. అంటే అనుసరించిపోవడం, ఇక్కడ కూడా ప్రజ్ఞల్ని అనుసరించిపోవడం. ప్రజ్ఞలు అంటే దేవతలే సాక్షాత్తు. దేవతలు ఎట్లా అయ్యారు? వాళ్ళు నిష్కామకర్మ చేస్తారు కాబట్టి దేవతలు అయ్యారు. ఈ విధంగా పని చేయడం అలవాటు చేసుకున్నవాడు సరి అయిన అర్థంలో సన్యాసి, యోగి అవుతున్నాడు అని చెప్పి
చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంతేగాని వర్ణాశ్రమ ధర్మాలు మానేసి పనులు మానేసిన వాడు సన్యాసి కాదు, యోగి కాదు. ఈ అవగాహనతో చేసే పని వల్ల లోకోపకారం జరుగుతుంది అని నమ్మకూడదు. మళ్ళీ ఓహో ఇలా చేస్తే మనం ఈ పని చేస్తే లోకానికి అంతా ఉపకారం జరుగుతుంది అనే నమ్మకం మళ్ళీ కలగనివ్వకూడదు. ఎందుకంటే మనం చేసినా చేయకపోయినా ప్రకృతి తన సృష్టి కార్యాలు చేసుకుంటూనే ఉంటుంది. మనదంతా సముద్రంలో ఉద్ధరణతో నీళ్లు పోసినట్టుగా చెంచాడు. నీళ్లు సముద్రానికి పోసినందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ప్రకృతి ఎట్లాగూ తన పని తను చేయించుకుంటూనే ఉంటుంది. మనం చేసినా చేయకపోయినా ప్రకృతికి ఏం సంబంధం లేదు, మనకు ఉపయోగిస్తుంది. మంచి పని చేయటం, నలుగురికి ఉపయోగించే పని చేయటం వల్ల మనం ఉద్ధరింపబడతాం. కాబట్టి మనం చేసే పనులకు ఫలితం ఇతరులను ఉద్ధరించడం మాత్రం కాదు. ఇతరులకు సహాయం చేయమన్నారు కానీ వాళ్ళ ఉద్ధరణకు ఆహా నేను చేసే పని వల్ల లోకమంతా ఉద్ధరణ జరుగుతుందనేది అబద్ధం, ఉట్టి మాట. ఈ ఒక సత్కర్మ ఎవరి ద్వారా జరిగిందో వాడే ధన్యుడు నిజంగా. అంటే ఇదివరకు కూడా మాస్టర్ గారు చెప్పేవారు, ఎవరో వస్తారు ఏదో 10 రూపాయలు ఇవ్వమని అడుగుతారు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు, నేను ఇవ్వను పో అంటే వాడు ఇంకో చోట ఎవరో ఇస్తారు వాడికి. కానీ నువ్వు నీ అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నీ దగ్గరికి ఎవడైనా ఎందుకు వస్తాడు అసలు? బ్లూ ప్రింట్లో లేకపోతే, భగవంతుడు అనుగ్రహం కాకపోతే ఎవడైనా 10 రూపాయలు ఇవ్వమని నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు ఏ పనికి ఆ 10 రూపాయలని ఉపయోగిస్తాడనేది కూడా నిజంగా మనకు అనవసరం. నువ్వు 10 ఇవ్వలేకపోతే 5 ఇవ్వు, కానీ ఉట్టి చేతులతో వాడిని పంపించటం అనేది చాలా అవకాశాన్ని జారవిడుచుకోవటమే. అంటే ఒక సత్కర్మ చేయటం అనేది అవకాశమే తప్ప మన గొప్పతనం కాదు అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఒక మంచి పని చేసినందువల్ల మన సంస్కారాలు బాగుపడతాయి, మనస్సు ఇంద్రియాలు పరిశుద్ధం అవుతాయి. ఇదొక్కటే సత్కర్మకు ఫలితం కానీ లోకోపకారము కాదు, ఊళ్ళో వాళ్ళకు ఉపకారం కాదు, నీకే ఉపయోగిస్తుంది అంటున్నారు. ఇది 1వ శ్లోకం అయిపోయింది. 2వ శ్లోకం ఇప్పుడు. లోకంలో కొంతమంది సన్యాసులని కొంతమంది యోగులని అనుకుంటూ ఉంటారు జనం. ఈ పైన చెప్పిన మార్గాన్ని అవలంబించిన వారు ఫలితాలన్నింటినీ సన్యాసించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు నిజంగా సన్యాసులే. యోగస్థితి చెందిన వాళ్ళు కాబట్టి యోగులే. ఈ 2 స్థితులు కేవలం మంచి పని చేసినందువల్లే దొరుకుతాయి. సంకల్పాలు ఎంత మంచివైనా వాటిని సాధించాలనే పట్టుదల ఉన్నవాడు ఎప్పుడు యోగి కాలేడు. సంకల్పాలు తన ద్వారా వ్యక్తం అవ్వాలి కానీ తాను ఏర్పరచుకునేవి కాదు, తన స్వంతం కాదవి. మనస్సుకు ఇంద్రియాలకి మంచి పనులు సాధనగా అలవాటు చేసుకోవాల్సినవే కానీ ఏదో లోకానికి జ్ఞానోదయం చేయాలి, చాలా అజ్ఞానం ఎక్కువైపోతుంది అనే తాపత్రయం పట్టడం కరెక్ట్ కాదు. ఈ ప్రయత్నం ఏమవుతుందంటే ఎట్లా దారితీస్తుందంటే వాదనలు, ఎదిరించటాలు, యుద్ధాలు, జయించటాలు, ఓడిపోవటాలు ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఎవరినో బాగు చేద్దామనే యాటిట్యూడు యుద్ధాల దాకా వెళ్తుంది అని చెప్పి చెబుతున్నారు. మన కెపాసిటీని బట్టి, మన సత్తాని బట్టి మాటలతో వాదిస్తాము, రౌడీల్ని పెట్టి కొట్టిస్తాము. ఇంకా మనకి మన రాజులం కనుకైతే యుద్ధం కూడా చేస్తాం. బౌద్ధ మతాన్ని అవలంబించు, క్రిస్టియన్ మతం అవలంబించు అని మనం ఏ మతం వాళ్ళమో ఆ మతం అవలంబించేటట్టుగా నిర్బంధించి యుద్ధాలు చేస్తామంటున్నారు. జరుగుతూ ఉన్నాయి కదా, మనమే చూస్తున్నాం కదా. దేనివల్ల వస్తుంది? అది ఎవరినో బాగు చేయబోయి మనం కింద పడిపోతాం అన్నమాట. అది చెబుతూ ఉన్నారు. ఈ అకార్యములన్నీ లోకంలో అజ్ఞానం పోగొట్టడానికే మేము చేస్తున్నామని పాపం వాళ్ళు నమ్ముతారు. సత్కర్మ మన నమ్మకాన్ని బట్టి కాకుండా మనకు కావాల్సిన సాధనని అసలు ఫస్ట్ చుట్టూ చూసుకొని మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మనం చేసే పని మనకి ఇంకొకళ్ళకి అనుకూలంగా ఉందా, మన పరిసరాలకు ఇబ్బంది లేకుండా ఉందా, ఇది తప్పకుండా మనం ఆలోచించి నిర్ణయం చేసుకోవాల్సిన విషయం. అలా ఉండాలి కానీ ఎక్కడో ఏదో నా వల్ల ప్రపంచం అంతా ఉద్ధరింపబడుతోంది అనేది కరెక్ట్ కాదు. ఈ భేదాన్ని చక్కగా తెలుసుకున్నవాడు లోకంలో ఏ అజ్ఞానాన్ని చూడడు. ఇహ వాడికి ఎవరినో బాగు చేయాలి, లోకంలో అజ్ఞానం ఉంది, లేనే లేదు. మనకి అవసరానికి ఏ విషయమైనా ఎలా జరుగుతుందో అవతల వాడికి అలాగే వస్తుంది. మన అవసరమైన పనికి మనకి ఎలాంటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అవతల వాడికి కావాల్సిన పనికి వాడికి అలాంటి జ్ఞానం కలుగుతుంది అని తెలుసుకొని నిర్మముడు నిరహంకారుడు అయి ఆచరిస్తాడు అంటున్నారు. నిర్మలమైన మనస్సుతో
ఏ రకమైన దోషము లేకుండా, ఏ రకమైన అహంకారము లేకుండా ఆ పని చేస్తాడు అటువంటి వాడు అంటున్నారు. 2వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ 49వ నంబర్ కూడా అయిపోయింది మన రికార్డింగ్లో.